పార్టీ పగ్గాలని లోకేష్ చేతిలో పెడితే జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి? సినిమా నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. సమకాలీన రాజకీయాల పట్ల అవగాహన కూడా ఉంది. అతనికి రాజకీయాల పట్ల ఆసక్తి ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి. ఎన్నో సందర్భాల్లో మీడియా ముఖంగా పత్రికా విలేకరులు మీ రాజకీయ అరంగేట్రం ఎప్పుడు సార్ అని అడిగితే సున్నితంగా దాన్ని తిరస్కరిస్తూ ఉంటాడు. అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వరి గారిని వైసీపీ నాయకులు ఇష్టారీతిన తూలనాడితే అతను స్పందించినటువంటి విధానం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నచ్చలేదు. ఇక నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసు బనాయించి 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో నిర్బంధిస్తే ఒక కుటుంబ సభ్యుడిగా కనీసం పరామర్శించకపోగా నోటి మాట వరుసకైనా సరే సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెట్టి ఖండించిన పాపాన పోలేదు జూనియర్ ఎన్టీఆర్. దీని మీద కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విపరీతమైనటువంటి అసహనం ఏర్పడింది జూనియర్ ఎన్టీఆర్. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే బాగుంటుంది, పార్టీకి నూతనోత్తేజం వస్తుంది అని కోరుకున్నటువంటి కార్యకర్తలే ఈరోజు అతను రాజకీయాల పట్ల అయిష్టం ప్రదర్శిస్తూ ఉండేటటువంటి పరిస్థితి. సో అతని దారిలో అతన్ని వెళ్ళనిద్దాం, మనం ఎందుకు రాజకీయాల్లోకి రమ్మని పిలిచి అతని గోల్ని డైవర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు కదా అనేటటువంటి డిస్కషన్ క్యాడర్లో ఆల్రెడీ ఎప్పుడో మొదలైంది. సో ఫైనల్గా వాళ్ళు ఏకపక్షంగా లోకేష్ వైపు మొగ్గు చూపించడం జరిగింది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తున్నాడా లేదా? ఇక వైసీపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, లేదంటే కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇట్లా వేరే పార్టీల వాళ్ళు కూడా ఈ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య జరిగే ఈ కోల్డ్ వార్ని క్యాష్ చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కు ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా ఇంత కాదు. అతని సినిమా రిలీజ్ అవుతుందంటే ఏ రేంజ్లో సెలబ్రేషన్స్ జరుగుతాయనేది అందరం చూస్తున్నాం. అతని సినిమాలకు వచ్చేటటువంటి కలెక్షన్లు కావచ్చు, ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ అండ్ పాన్ వరల్డ్ వైడ్ కూడా అతను క్రేజ్ని సంపాదించుకున్నాడు. సో దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నాడు. అటువంటి వ్యక్తిని ప్రసన్నం చేసుకుంటే రాజకీయంగా బలపడవచ్చు అని ఆయా పార్టీలు అనుకుంటా ఉండొచ్చు. కానీ అతనికంటూ ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ క్యాడర్ని అతను ప్రసన్నం చేసుకుంటే చాలు, ఇబ్బంది లేకుండా అతని రాజకీయ జీవితం బాగుంటుందని అతని ఫ్యాన్స్ అనుకోవట్లేదు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈరోజు తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం, లీడర్షిప్ మొత్తం ఏకపక్షంగా లోకేష్ వైపు మొగ్గు చూపుతా ఉంది.